నాకు మా బావ వీరబాబుతో పెళ్లి జరిగిపోయింది. మా కుటుంబ గొడవల వల్ల ఈ విషయం మా ఇంట్లో ఎవరికి చెప్పలేకపోయాను. త్వరలోనే మా వాళ్ళని ఒప్పించి మా బావ నన్ను తీసుకెళ్తానన్నాడు. ఇంతలోనే మీరు నిశ్చితార్థం అని వచ్చేశారు. ముందే ఈ విషయం మీకు చెప్పకపోవడం నా తప్పే. ఇది మా వాళ్ళకి తెలిస్తే నన్ను చంపేస్తారు. మీరే ఏదో సాకు చెప్పి ఈ పెళ్లి తప్పించాలి. నాకంతా తెలిసే ఆ వీరబాబు గారు నీకు గుళ్ళు తాళి కడుతున్నప్పుడు ఎవ్వరూ చూడలేదనుకున్నావు కదూ? నేను చూసా, ప్రత్యక్ష సాక్షి నేను. మరి తెలిసే నువ్వు నా పెళ్ళానివి. మధ్యలో ఎవ్వడు అడ్డొచ్చినా నరికేస్తాను నా కొడుకుల్ని. విడివిడిగా బతుకుతున్నాం మేమిద్దరం భార్య భర్తలం. ఏంటే బాగుతున్నావు? చంపేస్తాను. నిశ్చితార్థం అయిపోయింది. ఇప్పుడు నేను నీ మొగుణ్ణి. త్వరలో మన పెళ్ళి, అంతే. మిగతాదంతా మర్చిపో. చంపేస్తా. ఈలోపు ఏదైనా యథవేషాలు వెయ్యాలని చూసావో మీ ఫ్యామిలీ మొత్తాన్ని బజార్కిడిస్తా. జాగ్రత్త. రమణగాడిని చంపేస్తానన్నా. నువ్వు ఆవేశపడకరా. అసలు వాడి కాదు, మీ అన్నయ్య ఏమనుకుంటాడు? ఆ రోజు నీ విషయంలో, ఈ రోజు నా వరలక్ష్మి విషయంలో ఎంతసేపు తన మాట చెల్లాలా? బలుపు. ఒరేనా కంగారు పడకు, నా మాట విను. నా తండ్రివి కదా, నేను వెళ్తాను, నేను మాట్లాడతాను. ఏం మాట్లాడతావు? పాతికేళ్ళుగా ఎదురు చూస్తున్నావు. ఏం జరిగిందన్నా? ఇలాగే జరుగుతుంది. వెళ్ళి అడగకపోతే పెళ్లి కూడా చేసేస్తాడు. వందనాలండి. ఎంటర్ చదువుతున్నావు ఏంటి మ్యాటర్? పాలకొల్లు మా బామ్మని పెళ్ళండి. దగ్గర సంబంధమేనా? కట్నం ఎంత తీసుకుంటున్నారు? మాకు పెద్ద డైరీస్ ఏంటి ఉంటాయండి. డైరీసా? ఇంకా అదేనండి కట్నం అండి. డౌరీసా? ఇంగ్లీష్ బాగా డెవలప్ చేస్తున్నారా? అయ్యారు తమను పర్మిషన్ ఇస్తే 25ని పాలకొల్లు వెళ్ళి పట్టుకొచ్చేస్తానండి. ఏం పట్టుకొస్తావు? ఊరుకోండి సిల్లీసు. నేనేం పట్టుకొస్తానండి? నువ్వే కదా అన్నావు పట్టుకొచ్చేస్తానని. నేనేం పట్టుకొస్తానండి? పొద్దున నాకు చెర్రెత్తించుకో, నువ్వు వెళ్ళు. అది కాదు తమరు మాట అంటే ఏంట్రా? అదేనండి 25ని పాలకొల్లు వెళ్ళి పట్టుకొచ్చేస్తానండి. నీ అయ్యా అసలు నువ్వు పాలకొల్లు చేపట్టుకొస్తావు నాకు ఇప్పుడు తెలియాలరా. ఏమైందిరా? నువ్వు అడుగు. ఏంట్రా? పాలకొల్లు మా బావమరిది పెళ్ళండి. 25ని పాలకొల్లు వెళ్ళి పట్టుకొచ్చేస్తానండి. పట్టుకొస్తావు? నేనేం పట్టుకొస్తానండి? అది కాదురా, పాలకొల్లు మీ బామ్మర్ది పెళ్లికి వెళ్తున్నావు. అక్కడ నుంచి ఏం పట్టుకొస్తావు? నేనేం పట్టుకొస్తానండి? నా ఎలా పాలకొల్లు చెప్పట్టుకొస్తావు చెప్పరా? ఏంటి గొడవ? ఏంటో నువ్వే అడుగు. ఏమైంది పెద్దలు? పాలకొల్లు మా బావమరిది పెళ్ళండి. 25ని పాలకొల్లు వెళ్ళి పట్టుకొచ్చేస్తానండి. నీకు అర్థమైందా? పాలకొల్లో వాళ్ళ బామ్మర్ది పెళ్లి. అర్థమైంది. 25వ తారీఖు వెళ్ళి అది అర్థమైంది. ఫస్ట్ వచ్చేస్తా అంటున్నాడు. ఫస్ట్ వచ్చేస్తానంటాడా? ఫస్ట్ వచ్చేస్తావా? ఇందాక ఏదైనా పట్టుకొచ్చేస్తా అంటున్నావు. ఒరే నువ్వు 25 నెలరా తిరిగొచ్చాట వేస్తా గంతోనా అలా నిన్ను. ఏరా సీను ఫ్రెండా? అబ్బే ఫ్రెండ్ ఏం కాదు, చిన్నప్పటి నుంచి ఫాలోయింగ్ అంతే. మరి నిన్నేంటి మా ఇంటి ముందు కళ్ళు తాగిన కోతిలా గంతులు నువ్వే తీసుకొచ్చావా? చిచ్చిచ్చే దారిలో లిఫ్ట్ అడిగితేనే కిందికి వచ్చింది అంతే. ఎరా మీ ఊళ్ళో అందరు ఇంతేనా? నిన్న నన్ను చూసి గంతులేశాడు, ఈ రోజు ఇదిగో ఇలా పువ్వు పట్టుకొచ్చాడు, పైగా ఫూజు ఒకటి. విన్నావా? పువ్వుతో లెటర్ ఇద్దామన్నానండి, వీడే పువ్వు ఇసాలన్నాడు చీప్గా. నేనా అనలేదా? నేను పువ్వేమన్నారు కానీ ఫోజులో ఏమన్నారండి పెద్ద. బాగుందిరా. మందనండి ఓను. ఈ ఫోజ్ నచ్చిందా? ఇది కాదు, దీనికి ముందు. ఇదా? అది కాదు, దానికి ముందు. అదే 2 కాళ్ళు పైకెత్తి ఇలా పట్టుకొని చచ్చాడు. ఇదా? అదే అదే. అమ్మవరా? అయ్యి బాబా వాళ్ళ బాబు. అయ్యో ఈ తింగరుడు ఇలా పెట్టేశాడేంటి? ఉన్నాడా పోయాడా? వరం ఏంటన్నా? నీ పద్ధతి ఏమి నాకు నచ్చలేదమ్మా. ఏ లేకపోతే ఏంటమ్మా, కాలేజీలో నేను ఫీజు కట్టాలని చెప్పు, అది కూడా నేను గుర్తు చేయాలా? కంగారులో మర్చిపోయానన్నా. ఎంతేంటి? మీ ఇష్టం. మీ కాలేజీలో ఎంత పడితే అంత కట్టించుకుంటారా? 700. ఇంకో 100 ఏమన్నా? రేయ్ అయ్యా ఆ అమ్మాయి ఒక్కతే ఉంది, కొంత జాగ్రత్త. అలాగేనండి బాబయ్య. ఓరి తింగరోడా, చచ్చిపోయావా?
ఒరే ఎద్దవా తింగరోడా సచ్చినోడా ఉడతలు పట్టి పిడత మొహోడా పంది దున్నపుత సన్నాసుడా ఆ పూ తీసి చెవులు పెట్టుకురా పింజారు ఎదవా నువ్వు చచ్చావు అనుకుని హడలు చచ్చాను కదరా ఎద్దవా నువ్వు పైకి రారా నేను చెప్పేస్తాను నిన్ను అడ్డగాడిదా ఊరుకుక్క గుండెరక్క ఇంకా కాస్త తొక్క. Good morning, girls. All of you sit down. Today I will explain you about pollination. The process of transfer of pollen grains from the anthers to the stigma is called pollination. In all flowering plants, అరే ఈ తింగరోడు ఇక్కడికి వచ్చాడండి. బాబు బండి నాదురా, కొంచెం స్మూత్ గా హ్యాండిల్ చేయరా. సర్కస్ లో ఫీట్లన్నీ ఇక్కడ చేస్తున్నాడేంటి? అమ్మయ్య వెళ్ళిపోయాడు. ఏంటి కల్తీ లేని మందులేనా? డౌట్ లేదండి బాబు, పోయిన ఏడాది తాగి 6 రైతులు పోయారు. కావాలంటే టెస్ట్ చేసుకోండి. మరి ఇంకే టేస్ట్ కదా, ఎక్స్ట్రా వద్దు, బిల్ రాయి. ఓహో ఏం గొంతురా బాబు. వీడేంటే రోడ్డు మీద సర్కస్ మొదలెట్టాడు. కాలేజ్ దగ్గర చేస్తే పట్టించుకోలేదని ఇక్కడ మొదలెట్టాడు. ఇలాగే వదిలేస్తే ఇంకా కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు. ఒర్రేదవలకి చేతిలో బండి ఉంటే నేల మీద కళ్ళు ఉండవు. ఆడి స్పీడ్ చూసారా? ఆ స్పీడ్లో ఏ లారీ కింద పడ్డాడు అనుకోండి, బాడీ కట్అవుట్ అయిపోద్ది. తప్పు ఆడిది కాదురా, ఆడికి ఆ బండి కొనిచ్చాడే ఆడి బాబుది. ఓరేరా బాబే, ముందు చూసుకురా బాబు. తప్పుకోరా, నా జింజర్లో మన వస్తుంది. మీరు వెళ్ళండి నేను వస్తా. సరే. ఓయ్ వెళ్ళారా? నన్నే నిన్నే. ఏంట్రా నీ బాధ? ఎందుకు నా వెనకాల బొచ్చు కుక్కలా తిరుగుతున్నావు? మరి మిమ్మల్ని తెగ్గొట్టాలి కదండి. తెగ్గొట్టడమా? అంటే మీలాంటి ఫిగర్లు, అదే అందగతలు మామూలుగా దిగుతారేంటి? మా వంత ప్రయత్నం చేయాలి కదండి. కుర్రోళ్ళని చూస్తే మాలాంటి అమ్మాయిలకి పాసర్ల పొడి బ్లూ అవుట్ అవ్వాలి, అప్పుడే పడతాం. ఎలాగండి? ఎలాగా? అలాగా అంటే అలా అవడానికి మా వంత ప్రయత్నం మేము చేసుకోవాలి కదండి. నువ్వు ఆ, 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 ఆ. బెండపర వస్తున్నారు చూడండి. బాగా ఓవర్ చేస్తున్నాడు కదా. వీడేంటే రిబ్బన్ నమ్ముకునే వల్ల నీ వెనకే తిరుగుతున్నాడు. కోసి కారం పెట్టాలి, అప్పుడు కానీ ఈడు మారడు. పంతులు గారు, నిశ్చితార్థానికి ఎంత తీసుకుంటారండి సంభావన? 1,116. పెళ్లికి 1,116. ఇంతకీ పెళ్ళి ఎవరికి నాయన? మనకే. పెళ్ళెప్పుడు? పిల్ల ఓకేనప్పుడు. సచ్చినోడా, చిప్పిచ్చి కొట్టానంటే మూతి పచ్చడైపోగలదు. అయ్యా నాన్న, నువ్వెప్పుడు వచ్చావు? ఇందాక నువ్వు మోటార్ సైకిల్ తో రోడ్డు మీద సర్కస్ బీట్లు చేస్తున్నావే, అప్పుడే వచ్చా. యారా, నువ్వేమన్నా జాకీ చాన్ అనుకుంటున్నావా? వంకాయకే భలేవాడు నాన్న, వీలింగ్ అంతే. దీనికే భయపడిపోయావా? ఏం లేదు, చాలా సింపుల్. ఏం కాదా? సింపుల్. సడన్ గా రోడ్డు మీద లారీ వచ్చి నిన్ను గుద్దేసి నువ్వు పచ్చడ కింద అయిపోతే నిన్ను అట్లా ఆడబెట్టి తీయాలిరా. వంకాయకే అందరు చూస్తున్నారు నాన్న, ఇంటికి మాట్లాడుకున్నావు. ఈ మధ్య కుర్ర వెధవులకి మిటమిట్లు ఎక్కువైపోయండి. నువ్వు మూసుకో. యారా, ఒక్కగానొక్క వంకాయ గడువు కదా, నీకేమన్నా అయితే మేమేమైపోవాలరా? వంకాయకి నాన్న, లేడీస్ నాన్న. ఇంటికి రా, నీ సంగతి తేల్చేస్తాడు. వంకాయకి బాగా షేమ్ అయిపోయావురా. లవ్ ముందు వంకాయనా సరేంట్రా బావా, కష్టాలు మనుషులకే వస్తాయి, బాధపడకరా బావ.
నిన్ను కదరా బావా, వాడు వంకాయలు వాడు అమ్ముకుంటున్నాడు. ఇంత చిన్న విషయానికి చచ్చిపోతామంటరా? మొహం కడుక్కుంటాను రా, ఇంకా నేను దూకెత్తాడు అనుకున్నా. రేయ్ వంకాయలు తప్ప ఇంకా అమ్మవా? అన్ని రకాల కూరగాయలు అమ్ముతారండి, కానీ వంకాయలే వంకరం కొరకుండానే ఎవరు కొంటాం లేదండి బాబా. ఈ అబ్బా నిన్ను బాబాయ్ కొడతాడేంటి? పెద్దమ్మ ఆ వంకాయవా? అరే నీళ్ళు తాగు తల్లి. ఏమైందమ్మా? ఏంట్రా? ఏంటి తల్లి? ఏం లేదు. అరే, ఏమైందిరా? దీనికేదో అయ్యింది. బంగారంతో సమానంగా దూసుకుపోతున్న వంకాయ. పేపర్ కూడా చదువుతున్నాడు. కేజీ వంకాయ ధర విజయవాడలో 50 రూపాయలు, వైజాగ్ లో 60 రూపాయలు, హైదరాబాద్ లో 70 రూపాయలు. ఏడి వంకాయతో చంపేసిందా? వార్తలు నిజంగా వంకాయ ఉందా? నువ్వు కావాలని చదువుతున్నావా? అయ్యో వంకాయ మీద బావా, కాలు చూడు. అసలు వంకాయ అంటే ఎందుకు బావ నీకు అంత ఎలర్జీ? అయిపోయాడు. అసలు వంకాయ ఎంత ఎనర్జీ తెలుసా బా? భారతంలో ధృతరాష్ట్రుడు వంకాయ తినే 101 మంది కౌరవులు పుట్టించాడంట. మన కృష్ణుడు డైలీ 16,000 మందితో రొమాన్స్ చేసేవాడంట. వంకాయ తినే పంచపక్ష పరమాన్నాల్లో వంకాయ లేకపోతే వంక పెడతారు బావా. కాయల్లో నాకు నచ్చని కాయ వంకాయ. ఇంకోసారి దాని పేరు ఎత్తావో కాయ కోస్తా. నిన్న మా ఇంట్లో కూర కూడా అదేనే. బావా ఇలా అలిపప్పు. చూడు అక్కడే ఉన్నాడు. తన ముందు నా పరువు పోయింది, 2 రోజులు గ్యాప్ ఇద్దాం. మా పెరట్లో కూడా కాసిందే, పొడుగుదా పొట్టిదా వంకాయ. టాపిక్ మన గురించి అంటావా? మన గురించి కదా, నీ గురించి. ఒరే వంకాయ్ ఎవతే కూత కోసింది? వచ్చి వాళ్ళ మొహం చూసావు మాడిపోయా. ఊరు మొత్తం టప్పేసిందిరా దీన్ని. ఏమైంది? మన బేబీ చచ్చిపోయిందంటే. బేబా? బేబీ ఎవరు? ఉస లక్ష్మి, పొయ్యి మీద పాలు పెట్టాను, పొగ్గిపోతాయేమో చూడు. రాయమ్మా, అలాగే పెరట్లో ఎండ్రాయిలు కూడా ఎండపెట్టాను, ఓ పాలు వెళ్ళి చూడు. ఓయమ్మ ఓయమ్మ ఓయమ్మ. బాబా చెప్పా పెట్టకుండా ఇంత తొందరగా వెళ్ళిపోయావేంటే బాబా? కోటపాటిలాగా ఎంత కుదమట్టంగా ఉండేది అడివే బాబా. నీకు 110 ఏళ్ళకే 100 ఏళ్ళు నిండిపోయా బాబా. 110 ఏళ్ళ? నన్ను దత్తత తీసుకుంటానని కదే బాబా. నాకు ఆస్తిలో వాటా కూడా రాసిస్తున్నావు కదే బాబా. ఈళ్ళమ్మ కూడా రాసిస్తున్నావు కదే బాబా. ఏమి సెటిల్ చేయకుండా చచ్చావు కదే బాబా. బాధపడకరా డోస్ బాబు, తనకు తలకొరి పెట్టే వాళ్ళకి ఇల్లు చందాలని ఇల్లు రాసిందిరా. తలకొరి పెడతా. కట్టేది సుమారు ఎంత ఉంటుందండి? ఓ 5 లక్షలు ఉంటది. ఏంటి ఆస్తే? కాదు అప్పు. అబ్బా, అప్పు తీర్చేస్తే ఇల్లు నువ్వు తీసేసుకోవచ్చు. నీకు నాకు రుణం తీరిపోయిందే బాబా. తలకొరి పెట్టాలరా. నా కాడ అగ్గి పెట్టలేదురా బాబా. నా దగ్గర ఉంది. వదలబెట్రా, ఎరకపోయి ఇరుక్కున్నాను కదే. టీ తీసుకురాడండి. మందుందా? పురుగుల మందు ఉంది. అప్పు మ్యాట్కి వెళ్దాం. చెప్పు తెగు. వదిలే, ఏమీ వర్కౌట్ అవ్వట్లేదు. ఏంటి మామ? ఇంట్లో చదివేంటి? ఏడు. నాకు ఏడుపు రాదు. నేను ఏడుస్తానే, నాతో పాటు రాగంది. రండి బాబు రండి, మా పాప పక్కన అనేసింది. పాపా ఇది ఇలా ఏడు. నా పిన్ని నా పిన్ని నా పిన్నో నా పిన్ని. రమణ బాబు నువ్వా? ఊరి నుంచి ఎప్పుడు వచ్చావు? ఈ రోజే రాగానే మీ ఇంటికి వచ్చాను. నువ్వు ఇంట్లో లేవని చెప్పారు, నిన్ను వెతుక్కుంటూ వస్తున్నాను. అవును, నీకేంటి ఎంత ఆలస్యమైంది? దారిలో కోతులు అడ్డం పడితే ఆలస్యమైంది. కోతులా? లోకల్ కోతులు కొబ్బరి చిప్పలు విసిరితే పట్టుకొని పారిపోయాయి. నువ్వేంటి సడన్ గా ఊడిపడ్డావు? 2 రోజుల్లో శ్రీరామనవమి ఉత్సవాలు కదా, మీ అందరినీ చూడాలనిపించింది. పైగా సైకిల్ రేసు ప్రాక్టీస్ చేయాలి కదా. నీకేంటి బావా, నేషనల్ ఛాంపియన్వి. ఈసారి కూడా కప్పు నీదే. థ్యాంక్ యూ. అత్తయ్య వాళ్ళు ఎలా ఉన్నారు? మీ ఇంటి దగ్గర నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు.
రారా. హాయ్ అత్తయ్య. మామయ్య బాగున్నారా? ఏంటి అత్తయ్య రావడమే మానేశారు? నిన్నే మా ఇంటికి తీసుకుపోదామని కోడలా. నేను రెడీ. వెళ్ళటానికి ఇంకా టైం ఉంది లేవే. వరా రావణబాబుకి టీ తీసుకురామా. సరే అమ్మా. ఈడు సిటీ నుంచి వచ్చినప్పటి నుంచి ఎప్పుడు మామయ్య చూద్దామని ఒకటే గొడవ. బాగా చెబుతావు బావా. రావణ వస్తే కానీ మా ఇల్లు గుర్తురాదనమాట నీకు. గుర్తులేక కాదు బావా, మీ చెల్లెలు కదలాలి కదా. ఆవిడ చీరలు మడతెట్టే లోపల మనం సింగపూర్ వెళ్ళి వచ్చేయచ్చు. నీకు మాత్రం సోకులు తక్కువ. మీ తలకు రంగేసుకునే లోపు ఇంటికి వెళ్ళేయచ్చు. అబ్బా బావా టీ తీసుకో. అయ్యో సారీ బావా. సారీ 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 సారీ. ఏమనుకోవద్దు. సారీ బావా. అయ్యో షర్ట్ అంతా పాడిపోయింది. ఉతికిచ్చేస్తాను బావా. బావని బాగానే పావుతోంది. ఏంటి బావా? ఏం లేదు, మా కోడల పిల్ల తెలివైందే, తెలియకుండానే బావతో సరసాలాడుతుందని. ఊరుకో బావా. ఏమనుకోవద్దు బావా. ఏమే ఏంటండి? ఈడు జోడు బాగుంది కదా. అవునండి. ఏంటి మీ ఇంటి ముందు ఎన్ని కార్లు ఆగున్నాయి? మా అత్త వాళ్ళు వచ్చినట్టున్నారు. రేపు కలుద్దామే. బాయ్ బాయ్. వరలక్ష్మికి బాగుంటుందని ఈ చీర తెచ్చాను. అదిగో మాటల్లోనే వచ్చేసింది. నా గురించే మాట్లాడుకుంటున్నారా? ఈ కలర్ నీకు బాగుంటుందని నేను, బాగోదని మీ పిన్ని వాదం వేసుకుంటున్నావు. నువ్వు చెప్పు. పట్టుకుంటే ఎలా తెలుస్తుంది? కట్టుకుంటేనే కదా తెలిసేది. ఒక్క నిమిషం. కట్న కానుకల గురించి కూడా ఒక మాట అనుకుంటే బాగుంటది కదా. కట్టమా ఎంత మడతేసాం ఏంటి? మగ పెళ్ళోళ్ళు ఏ రేట్లో ఉన్నారో ఏమో, అసలు మేము తోగలమో లేదో చెప్పాలి కదా. మళ్ళీ ఇదో మడతా? మాదంతా ఫిక్స్డ్ రేట్, నో రిబేటు నో డిస్కౌంట్. మరైతే సరుకు నాణ్యం చూసుకోవచ్చా? మడతేం కాదు, ఇంకానేమో ట్రైల్ వేసుకోవచ్చా అని అడిగావు కాదు. బావా బాలేటోడివి. అసలు ఈ పెళ్లి మన వరలక్ష్మికి ఇష్టమో కాదో మాట అడిగితే బాగుంటుందేమో. మన ఇళ్లలో ఆడపిల్లలు ఎప్పుడైనా అడిగేవేట్రా? ఎలా ఉన్నాను? చీర బాగుందా? చాలా బాగుంది. రారా, కూర్చో. నిజంగా చాలా బాగుంది. హాయ్. ఏదో కొత్త చీరలో కోడలు చూసుకోవాలనే కోరిక తప్ప కొత్తగా వరలక్ష్మి చూసేదేముంది వదినా? చూసేది పాత వరలక్ష్మి అయినా పెళ్లి చూపుల్లో కొత్తగా కనిపిస్తోంది. పెళ్లి చూపులా? ఇదిగో బావా, కట్న కానుకలు లేవు కదా అని చెప్పి మర్యాదల్లో మడతలెట్టేస్తే ఊరుకునేది లేదు. ఒక మాట అనుకుంటే మంచిది. అంతే కదా పెద్ద అమ్మా కొంచెం తలపోటుగా ఉంది. సరే లోపలికి వెళ్ళి. వరలక్ష్మికి మా అందరి దిష్టే తగిలేసింది వదినా. వరలక్ష్మి ఏంటి? వీరబాబు ఇక్కడ. ఊరి దగ్గర అన్నదానం ఏర్పాటు. వీరబాబు ఒకసారి నీతో మాట్లాడాలి. ఉండు, వాళ్ళు కూడా ఒడ్డు నుంచి వచ్చేస్తాను. వీరబాబు రే పట్టుకో. ఏంటి ఏమైంది? ఏమైంది? రమణ వాళ్ళ అమ్మ నాన్నలతో బయటికి వచ్చాడు. వస్తే ఊరికి రాలేదు. చుట్టాలందరినీ వెంట పెట్టుకొచ్చాడు. పెళ్లి చూపులంట. మా ఇంట్లో వాళ్ళు కూడా వెంటనే ఒప్పేసుకున్నారు. ముహూర్తాల గురించి కూడా మాట్లాడేసుకున్నారు. నాకేదో భయంగా ఉంది వీరబాబు. నాకేదో భయంగా. పెళ్లి చూపులే కదా జరిగాయి, పెళ్లి కాదు కదా. ఎందుకంత భయం? పీటల మీద పెళ్లిళ్ళే ఆగిపోతున్నాయి. అంతవరకు వస్తే నా వెనక మా ఊరు మొత్తం వస్తారు. నిన్నిచ్చి పెళ్లి చేయమని అడుగుతారు. ఏం అడుగుతారు? 14 ఏళ్ల నుంచి మా ఊరి సీతమ్మ వారిని మీ ఊరి వాళ్ళు తీసుకెళ్ళలేకపోతున్నారు. అంత గట్టి కష్టం. నన్ను నువ్వు పెళ్లి చేసుకోడు. దానికి దీనికి సంబంధం ఏంటి? మీ నాన్న ఒప్పిస్తానని చెప్తున్నాను కదా. అయ్యో మా నాన్న గురించి నీకు తెలియదు వీరబాబు. అన్నిటికీ స్థాయి స్థాయి అని మాట్లాడతారు. ఆయన స్థాయి మనుషులు కాకపోతే కనీసం మాట కూడా మాట్లాడరు. అసలు మీ ఊరి పేరు చెబితేనే ఆయన ఇంత లేస్తారు. అలాంటిది నీకు ఇచ్చి పెళ్లి చేస్తారా? నాకంతా అయోమయంగా ఉంది. వాళ్ళ మాటలు తలుచుకుంటేనే పిచ్చికిపోతుంది. ఒకవేళ అలాంటిది ఏమైనా జరిగితే వీరబాబు నేను బతకను. చచ్చిపోతాను. చచ్చిపోతాను.
నువ్వు తొంట్రోడు అని తెలుసు కానీ ఇంత ఎదవ్ అనుకోలేదు. ఏంటన్నా నువ్వు కూడా అంత కాని పని నేనేం చేశాను? నాకు వరలక్ష్మి అంటే ఇష్టం, వరలక్ష్మి నేనంటే ఇష్టం. ఆ రమణగాడు పెళ్లి చూపులను వచ్చాడు, తర్వాత ఏదైనా జరిగితే నేను బతకను చచ్చిపోతాను టెన్షన్ పడిపోయింది. వేరే దారి లేక తాళి కట్టాను. తప్ప? ప్రేమించడం తప్పు కాదు, పెళ్లి చేసుకోవడం తప్పు కాదు, ఇలా పెళ్లి చేసుకోవడమే తప్పు. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా పెళ్లి చేసుకోవడం అంతకంటే పెద్ద తప్పు. లేకపోతే నేను మీ అమ్మాయిని ప్రేమించాను, నాకు ఇచ్చి పెళ్లి చేయండి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగితే పెళ్లి చేస్తారా? ఇప్పుడు మాత్రం వాళ్ళని పెళ్లికి ఒప్పుకుంటారని అనుకుంటున్నావా? వేరే దారి లేదు, చచ్చినట్టు ఒప్పుకోవాలి. ఆ ఫ్యామిలీ గురించి నాకు తెలుసు నాన్న, వదిలే. ఏం తెలుసురా? తెలుసు నాన్న. ఏం తెలుసురా? అదో బొంగులో ఫ్యామిలీ నాన్న. సామాన్లన్నీ వచ్చేసినాయా? అందరూ దిగారా? ఎరా నేను ఇక్కడ ఉన్నాను రా. ఎవరైనా ఈ ముడుపు జమ్ము అందుకోండి రా. అలాగే పడేయకుండా పట్టుకుంటావు కదా. ఇయ్యే. అయ్యో దేవుడా. ఇదిగో సమయానికి వచ్చి పట్టుకున్నావు బాబు. మీదే ఊరు నాయనా? నాది మీ ఊరే మామగారు. అలాగా? ఏంటబ్బాయి నువ్వు మా ఊరాడివా? ఎవరబ్బాయి ఏంటి? సుబ్బారావు గారు అబ్బాయి అండి. సుబ్బారావు అంటే దుబాయ్ సుబ్బారావా? ఆయనండి. మీరు మా నాన్న బాగా క్లోజ్ అండి. ఎప్పుడో ఒకసారి చూసానయ్యా. మంచిది, రండి రండి పైకి వెళ్దాం. రండి రండి. ఏంటండి అలా చూస్తున్నారు? అన్నవరం మన కొట్టిన పిండి అండి. రండి రండి. రా 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 రామా. లాడ్డమ్మ ముగ్గులు వెళ్తాను ఈడేవడరా? ఆఫీసర్ ఏమో. సార్ ఏంటి అసలు మంచి మీద లేకుండా ఇల్లు? అన్నవరంలో అంతే సార్. మీకేంటి రూమ్ లా? ఆ డబ్బులు నాకు ఇవ్వండి, నేను చూసుకుంటాను. క్షణంలో వచ్చేస్తారు. మీరు ఉండండి. తప్పుకోండి, బాబు గారు వస్తున్నారు. తప్పుకోండి తప్పుకోండి, బాబు గారు వస్తున్నారు. తప్పుకోండి తప్పుకోండి, బాబు గారు వస్తున్నారు. తప్పుకోండి తప్పుకోండి. బాబు గారికి 10 రూమ్లు. బాబు గారు అంటే చంద్రబాబు గారా? వీరబాబు గారు మనమే. థ్యాంక్స్ అండి. ఇదిగోండి మీ టికెట్లు. అదే సాధించా. సూపర్. సరోజా, అత్తయ్య గారే రే. ఎక్కడ ఉంటుంది? ఎక్కడే? ఇప్పటిదాకా మనతోనే ఉన్నారుగా. నానమ్మా, బామ్మ, నానమ్మా. ఈ ముసలితోటి ఓ చోట కుదురుగా ఉండదు. అరే నువ్వు వెళ్ళా మైక్ దగ్గర అనౌన్స్ చేయాలి. ఏమండి అక్కడ మైక్ ముందుకి మైల్ దూరం ఉంది. మరి ఎలాగా? తలో దిక్కెళ్ళి ఎత్తుకుదామా? అప్పుడు ఎతకాల్సిన మనుషులు 20 మంది అవుతారు. అన్నవరంలో అయ్యని మామూలే. మీరేం కంగారు పడకండి, క్షణంలో తీసుకొచ్చేస్తాను. మామా మామా. దీని పేరే సండై. చూసారా, మీ గడియారంలో టైంకి ఈ సండైల్లో టైంకి కరెక్ట్ గా సరిపోయింది. మామా అర్థమైందా? టోపీ అబ్బాయి, అసలు ఇదేంటో సరిగా చెప్పు. ఎండను బట్టి టైం తెలిపేది. మరి మబ్బేసినప్పుడు తూర్పు తిరిగి దండం పెట్టు. నువ్వేసే అడ్డమైన ప్రశ్నలకు నేను సమాధానం చెప్పు. చెప్పకపోతే పోరా. మీరు ఇక్కడ ఉన్నారా? వాళ్ళు టెన్షన్ పడుతున్నారు తెలుసా? ఎందుకు? మీరు తప్పేరేమోనని. నేను చిన్న పిల్లనా తప్పిపోవడానికి? ఈ అన్నవరంలో ఏ మూలకెళ్ళినా కళ్ళు మూసుకొని తిరిగి రాగలవా? పదండి పదండి. నడు. పదండి పదండి. రేయ్, అటెక్కడికి రా? సత్రానికి. అటు వెళ్తే నువ్వు వెళ్ళే సత్రానికి కాదు, పంపా నదిలో పడి అలా కొట్టుపోయి బంగాళాఖాతంలో తేల్తావు. రా, సత్రానికి నేను తీసుకెళ్తాను. రండి మామగారు, అక్కడ ఉన్నారు. ఎక్కడికి పోయావే? అన్నది ఇక్కడ వదిలేద్దాం. అన్నదాన్ని తింటూ బతికేస్తాం. దానికి ఏం బాబు నువ్వు కూడా మాతో వచ్చేచ్చు కదా, అందరం కలిసి వచ్చేట ఉండొచ్చు. మీరు పిలిస్తే నేను రానంటారా? వస్తానండి. నెలకోసారి అన్నవరం వచ్చి వెళ్తుంటానండి. అప్పటికి ఇప్పటికి అన్నవరంలో చాలా మార్పు వచ్చింది. బాగా డెవలప్ చేసేది. మళ్ళీ ఎక్కడికి పోతున్నా ముసల్దానా? గుండుకి టికెట్ల కోసం రా. గుండా? గుండె ఎవరికే? మీ అందరికేరా. అందరూ వెళ్ళిపోయారా? రే చిన్న, నువ్వేనా కొట్టించుకోరా. సత్యనారాయణం గ్రావం సందేహం క్రామదమి ప్రసమి లేళయా వికటం విశ్వం ప్రేమ తస్మై నమో నమః. అందరూ కూడా స్వామివారికి నమస్కారం చేయండి. ఆడవారు మీ భర్తలకి ఎడమ చేతి వైపు కూర్చోవాలండి. యాదేవి సర్వమంగళ లాభస్తే సంజయస్తే సంకృతస్తే పరామవః ఆశా మందే హరస్యామో జనార్దన ఆపదామహత్తారం దాతారం సర్వసంపదం. ఓం భూహుం ఓం భువః. ముక్కు పట్టుకుని భర్తను చూడండమ్మా. ఓం మహః ఓం జనః ఓం తపః. అందరూ లేచి ప్రదక్షిణ నమస్కారం చేయండి. కుడి చేతి వైపు 3 సార్లు తిరగండి. రావణ బాగున్నామాయా? వరలక్ష్మి ఎక్కడ? ఒంటో బాగపోతే పడుకుంది. వరలక్ష్మి, 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 వరలక్ష్మి. ఏంటి వరలక్ష్మి ఇలా అయిపోయావు? పద వెళ్దాం. ఎక్కడికి? చెప్తే కానీ రావా? రా. ఎక్కడ బాబు దాన్ని తీసుకెళ్తాం? మా ఇంటికి. పెళ్లి కాకుండానే నిశ్చితార్థం జరిగిందిగా, సగం పెళ్ళి అయిపోయినట్టే. అందుకే తీసుకెళ్తున్నాను. ఏయ్ ఏంటి అలా మాట్లాడుతున్నావు?
పోనీ ఎలా మాట్లాడితే ఆ వీరబాబు గాడి భాగవతం బయటికి రాదో నువ్వు చెప్పు. ఈ ఇంటికి ఎవడెవడొస్తున్నాడో ఏం జరుగుతుందో అన్నీ నాకు తెలుసు. ఎక్కడింకేమీ జరగకూడదు. వరలక్ష్మి శీలం చెడకముందే నాతో పెళ్లి జరిగిపోవాలి. నేను ఆ వీరబాబు గాడంత మంచోడిని కాదు, బాటిల్లో యాసిడ్ లాంటోడిని. నా ఒరిజినల్ క్యారెక్టర్ బయటికి రా. నీకు వరలక్ష్మి ఇంత రాత్రి పూట రా లోపలికి. ఏమైంది? నాకెందుకు భయంగా ఉంది. అక్కడ నేను ఉండలేను. నేను ఎక్కడికైనా తీసుకెళ్ళిపో బావా. లేచిపోదామా? నువ్వు అడిగింది అదే కదా. తెగించి తాళి కట్టిన నాకు నేను లేపకపోవడం పెద్ద కష్టమే కాదు. వరలక్ష్మి లేచిపోయిందని ఊరంతా గుప్పమంటుంది. దాంతో మీ నాన్న నన్ను చంపాలనుకుంటే నాకేం భయం లేదు. తానే చావాలనుకుంటే వాళ్ళ గురించి నువ్వు ఆలోచించినంతగా మన గురించి వాళ్ళు ఆలోచించట్లేదు బావా అని నువ్వు అనుకుంటున్నావు. తనకు జరిగినట్టు నాకు జరగకూడదని మా నాన్న అనుకుంటున్నాడు. మన పెళ్లి అందరికి నచ్చాలి, అయిన వాళ్ళంతా మెచ్చాలి. ఇది పరువు మర్యాదల కోసం అణిగి ఉండటం కాదు, సాంప్రదాయం సంస్కారం కోసం ఒదిగి ఉండటం. గౌరవంగా మీ ఇంట్లో అడుగు పెడతానని మా నాన్నకి మాటిచ్చాను. నా కంఠంలో ప్రాణం ఉండగా నీ కంఠం మీద మరో తాలి పడనివ్వనని నీకు మాటిస్తున్నాను. రాత్రిపూట ఇద్దరమే ఉన్నాం. మూడో మనిషి మన గురించి ఆలోచించడం మంచిది కాదు. పద. వరలక్ష్మి, వరలక్ష్మి తొందరగా రెడీ అవు. అవతల అన్నయ్య గారు వాళ్ళు వచ్చేసారు. ఏంటమ్మా ఈ చీరేంటి? ఆరాలు అడగడం మానేసి తొందరగా రెడీ అవు. అవతల బోల్డెన్ పనులున్నాయి. అక్క, పంతులు గారు వచ్చారు. తోలుపాకులు బొక్కలు ఎక్కడ పెట్టావు? దేవుడి గదిలో ఇత్తడి పళ్ళెంలో ఉన్నాయి, వెళ్ళి తీసుకో. అలాగే. ఏంటమ్మా ఏంటి హడావుడి? రాత్రి అన్నయ్య గారు నాన్నగారికి ఫోన్ చేశారు. పెళ్లి గురించి రమణ చాలా తొందర పెడుతున్నాడంట. ఈ రోజు చాలా మంచిది, వెంటనే తాంబూలాలు పుచ్చుకుందాం అన్నారు. నాన్నగారు కూడా సరే అన్నారు. నువ్వు తొందరగా రెడీ అవు. ఎవరిని అడిగి సరే అన్నారమ్మా? అదేంటే ముందు నుంచి అనుకుంటున్న సంబంధమే కదా. నన్ను అడిగారా? సావిత్రి, ఏంటే వరలక్ష్మి రెడీ అవ్వలేదా? అవతల వచ్చేస్తారు త్వరగా. వచ్చేస్తుంది, తొందరగా రెడీ అవు. నేను రెడీ అవుతానమ్మా, నువ్వు వెళ్ళు. అబ్బా నేను రెడీ వచ్చేసరే చెప్తున్నాను కదా, నువ్వు వెళ్ళు. తొందరగా రెడీ అవ్వమ్మా. అందరికి నచ్చాలి, అయిన వాళ్ళంతా మెచ్చాలి. మాట్లాడినా ప్రాణాలతో వరలక్ష్మి, వరలక్ష్మి, వరలక్ష్మి తలుపుతీ. వరలక్ష్మి తలుపుతీవే. వరలక్ష్మి రెడీ అయ్యావా? నువ్వు ఈ చీరలో చాలా బాగుంది. అందరూ ఎదురు చూస్తున్నారు. స్వస్తి శ్రీ వ్యవహారిక చాంద్రమానేన వికృతి నామ సంవత్సర వైశాఖ శుద్ధ పాడ్యమి శుక్రవారం తెల్లవారుజామున 2:32 తేజేటి దుర్గాప్రసాద్ గారి ఏకైక కుమార్తె చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి వరలక్ష్మిని మాడిబళ్ళ చెంచురామయ్య గారి ఏకైక కుమారుడు చిరంజీవి రమణకు ఇచ్చి వివాహం జరిపించడానికి శుభముహూర్తం నిర్ణయించడమైనది. అయ్యా, తాంబూలాలు ఇచ్చి పుచ్చుకోండి. ఎప్పటిలాగానే ఈసారి కూడా ఈ సైకిల్ పోటీలు జరుగుతున్నాయి. చుట్టుపక్కల 14 గ్రామాల నుంచి పోటీదారులు పాల్గొంటున్నారు. గత 4 ఏళ్లుగా ఛాంపియన్ కప్పుగా తిరుగుతున్న లంకలకోడేరు గ్రామానికి చెందిన రమణ గారు కూడా ఈ పోటీలో పాల్గొంటున్నారు. హలో హలో, నువ్వు ఇంకా వెళ్ళిపోలేదా? చెప్పాను కదా అంటుకుంటే వదలనని. ఈసారి నిజంగానే మా వాళ్ళని పిలుస్తాను. నువ్వు పిలువు, నాకు తెలుసు. అంత నమ్మకమా? చాలా. హాయ్ తాత. హాయ్ తాత, బాగున్నావా? ఎవరమ్మా? నేను తాత, వరలక్ష్మిని. కోడేరు దుర్గాప్రసాద్ గారి అమ్మాయిని. చిన్నప్పుడు నీతో పీచ్ పట్టి కట్టించిన దాన్ని. వరలక్ష్మి, ఎక్కడున్నావు ఇన్నాళ్ళు? బళ్ళో చదువు అయిపోగానే సిటీకి పంపించారు. మా నాన్నగారు నన్ను వదిలి ఉండలేక మళ్ళీ తీసుకొచ్చేసారు. అలాగా,
ఏం మారలేదు తల్లి, అదే వరలక్ష్మి, అవే మాటలు అప్పటికి ఇప్పటికి అలాగే ఉన్నావు. వస్తాను తాత, గుళ్ళకెళ్ళాలి. అయ్యో వాన. గుర్తుకొచ్చిందా? గుర్తుకొస్తున్నాయా? బాగా అయిపోయింది, మంది అయిపోయింది. ముసుగు కలుతుందేంటి? గుర్తుకొచ్చాయా? వచ్చేదాకా వదలను. మీ సెటప్ బాగుంది. సెటప్ లేదు, గెటప్ లేదు. బయట వర్షం అవుతుంది. 5 గంట అయింది. నువ్వు ఉండు, నేను చూద్దాను కదా. ఏంటి చూసేది? నేను చెప్తున్నా కదా. అమ్మని అమ్మ, అప్పుడే ఆగిపోయిందా? ఆగలేదా? బోర్ని వర్షం. అవునా? అవును. నేను చూస్తాను. అవును నిజమే. నా కొడుకది గొడుగు. గుర్తుకొచ్చిందా? నాకేం గుర్తు రావట్లేదు. పీచి మిఠాయి గుర్తుంది, అదమ్మ తాత గుర్తున్నాడు. ఇంకేం గుర్తులేవా? ఏంటో నేను అసలు అదేనమ్మా, చిన్ననాటి జ్ఞాపకాలు ఇంకేం గుర్తులేవా అని అడుగుతున్నాను. గోదావరి గట్టు, గట్టు మీద చెట్టు, చెట్టు పక్కన బడి. చెట్టు పక్కన బడి. ఇంకా గుర్తురాలేదా? అబ్బబ్బబ్బబ్బబ్బా